వెల్కమ్. వెల్కమ్ అంటే స్వాగతం. మనం ఎవరికన్నా బయట నుంచి వచ్చే వాళ్ళకు జస్ట్ స్వాగతం పలుకుతాం. అంటే వెల్కమ్, రండి రండి అంటాం కదా, ఆ విధంగా వెల్కమ్ అంటే స్వాగతం. నెక్స్ట్ థ్యాంక్స్ అంటే ధన్యవాదములు. ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు మనం జనరల్గా ఏం చెప్తాం? థ్యాంక్ యూ అని చెప్తాం. థ్యాంక్స్ అంటే ధన్యవాదములు. నెక్స్ట్ యు ఆర్ వెరీ బ్రేవ్ అంటే మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. ఏదైనా ఇష్యూ వచ్చింది, మనం భయపడకుండా ధైర్యంగా ఉన్న వాళ్ళకంటే ఏమనాలి? ఇంగ్లీష్లో ఏమనాలంటే యు ఆర్ వెరీ బ్రేవ్ అంటే మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. నెక్స్ట్ యూ బ్రోక్ ద రూల్స్ అంటే మీరు నిబంధనలు ఉల్లంఘించారు. ఇప్పుడు పార్కింగ్ బోర్డ్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే బండిని వెహికల్ని పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పార్కింగ్ అక్కడ చేయకుంటుంటే ఏమైంది? వేరే కాడ చేసినాం అనుకో, నిబంధనలు ఉల్లంఘించినాం. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే యు ఆర్ బ్రేక్ ద రూల్స్. మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని వాడతాం. అదేవిధంగా మే ఐ హెల్ప్ యూ. మే ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు ఏ విధంగా అయినా సహాయం చేయగలనా, నేను మీకు సహాయం చేయగలనా అని అడిగినప్పుడు, ఎవరన్నా సమ్ ఇష్యూలో బాధపడుతూ ఉంటారు, అమౌంట్ లేకుండా సరే ఏది లేదు, అలాంటి సిచ్యువేషన్లో మనం మీకు సహాయం చేయగలనా అని మనం ఇంగ్లీష్లో ఎలా అనాలంటే మే ఐ హెల్ప్ యూ. నెక్స్ట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ అంటే ఇది చాలా కష్టం, ఈ పని చేయడం మీకు చాలా కష్టం అని చెప్పాల్సిన సందర్భంలో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, అట్లా. ఇట్ వాజంట్ ఎక్స్పెన్సివ్ అంటే ఇది అంత ఖరీదైనది కాదు. ఈ వాచ్ ఉంది, ఇది 10,000 రూపాయలు ఉంది, మనకు నార్మల్గా 500కే దొరుకుతుంది. సో అంత ఖరీదైనది కాదు అని చెప్పాల్సిన సందర్భంలో ఏమనాలంటే ఖరీదు. ఇట్ వాజంట్ ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనది కాదు. మే ఐ ఈట్ దిస్ అంటే నేను దీన్ని తినవచ్చా. ఇప్పుడు సందర్భంలో అడగాల్సి వస్తుంది అంటే మే ఐ ఈట్ దిస్ అంటే నేను దీన్ని తినవచ్చా.